వచ్చే నెలలో స్కూల్స్ రీఓపెన్ కానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లలో తనిఖీలకు రెడీ అయ్యారు అధికారులు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అధికారులు ప్రలోభాలకు లొంగకుండా కఠినంగా ఉండాలని కోరుతున్నారు పేరెంట్స్, విద్యార్థి సంఘాలు. ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ప్రతి స్కూల్కు ప్లే గ్రౌండ్, లైబ్రరీ, ల్యాబ్, తాగునీరు, టాయిలెట్స్ లాంటి మౌలిక వసతులు తప్పనిసరి. కానీ ఇవేమీ లేకుండా జిల్లాలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ దర్జాగా నడుస్తున్నాయంటున్నారు విద్యార్థి నేతలు. జిల్లాలో మొత్తం 715 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 1,80,000 మంది విద్యార్థులు చదువుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా నడుస్తున్న స్కూళ్లు కూడా వందల్లోనే ఉన్నాయి. అన్ని స్కూళ్లలో ఫీజులు ముక్కుపిండి వసూలు చేసే యాజమాన్యాలు విద్యార్థులకు వసతులు కల్పించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కంప్లైంట్ చేసినా పట్టించుకునే దిక్కు లేదంటున్నారు. ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో 40 నుంచి 50 మంది విద్యార్థులను ఈరోజు కొక్కి చదివిస్తున్నారు. ఈరోజు విద్యని అమ్ముతున్నారు. ఈరోజు ఒక్కొక్క స్కూల్లో ఫీజు అయితే దంచుతున్నారు, కానీ విద్యను మాత్రం ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా చక్కగా ఇస్తలేడు. ప్రతి ఒక్క స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉండాలి. పేరెంట్స్ కమిటీ ఎక్కడా లేదు. బిఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వారితోనే పాఠాలు చెప్పించాలని నిబంధనలున్నాయి. కానీ అరకుర వేతనాలిస్తూ అర్హత లేని వారితో బోధన చెప్పిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక సెక్షన్లో కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. కానీ 60కి పైగా విద్యార్థులకు ఒకే క్లాసులో పాఠాలు చెబుతున్నారంటున్నారు విద్యార్థి నేతలు. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు వారి యొక్క రూపాలలో, వారి యొక్క రీతులలో అనేకమైన ఇట్లా కరపత్రాలు తీస్తూ విద్యార్థి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ల పేరుతో వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలుగాతున్నాయి. స్కూళ్ళలో సిబ్బందిని నియమించే క్రమంలో వారి ఎలిజిబిలిటీ అనేది పరిగణలోకి తీసుకోకుండా ఇంటర్, డిగ్రీలు పాస్ అయిన ఉపాధ్యాయులతో బోధించుకుంటూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఫీజు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయడం విషయంలో ప్రభుత్వం అనేది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇదే సందర్భంగా బడ్జెట్కు సంబంధించి విద్యారంగానికి 30% కేటాయించాల్సిన ప్రభుత్వం క్రమక్రమంగా బడ్జెట్లో విద్యారంగ వాటాన్ని తగ్గిస్తూ ఈ విద్యారంగాన్ని ప్రైవేటు యాజమాన్యాల చేతికి అప్పగిస్తున్నాయి. పేరెంట్స్ కమిటీ లాంటి పద్ధతులేవీ లేకుండా ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారంటున్నారు పేరెంట్స్. సొంత మెటీరియల్ పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారని చెబుతున్నారు తల్లిదండ్రులు. కమిటీలు ఏర్పాటు చేసి విద్యా సంస్థలలో ఏమన్నా లొసుగులు, ఏమన్నా సమస్యలు ఉన్న పిల్లల చదువు మీద దృష్టి పెట్టి కమిటీ పరంగా పేరెంట్స్కి నేరుగా ప్రతి విషయం తెలియపరచడానికి కమిటీ పెట్టాలా. ఈ విద్యా సంస్థలు నడిపినప్పుడు ఏమన్నా విద్యార్థికి సమస్యలు ఎదుర్కొంటున్నాడా, మరి విద్య సరిగా అందుతున్నదా, ఏమన్నా సమస్యలు ఉంటే మరి పేరెంట్స్తోని చర్చించి వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే ఏ విధంగా మూవ్ కావాలా, ముందుకు పోవాలా. స్కూల్స్ రీఓపెన్ కానున్న ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. ఎంఈఓలు స్కూళ్లలో తనిఖీలు చేసి డిఈఓలకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. అయితే రూల్స్ ఏమాత్రం ఫాలో కాని చాలా స్కూళ్లు అధికారుల్ని మేనేజ్ చేయాలని భావిస్తున్నాయి. విద్యార్థుల ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రలోభాలకు లొంగకుండా కఠినంగా ఉండాలని కోరుతున్నారు పేరెంట్స్, విద్యార్థి సంఘాలు.